జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. గెలిచి 5 ఏళ్లు గడుస్తున్నా తమ డివిజన్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంటున్నారు కార్పొరేటర్లు. ఇన్ని రోజుల పాటు బిందాస్గా ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు హడావిడిగా బల్దియా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. 2026 ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగియనుంది. దీంతో తమ డివిజన్లలోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు కార్పొరేటర్లు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారు 5 ఏళ్ల క్రితం గెలిచిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు తమ పనులు వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్లలో సమస్యలను పట్టించుకోలేదంటున్నారు ప్రజలు. వచ్చే ఎన్నికల్లో పార్టీల నుంచి టికెట్లు పొంది మరోసారి గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నారు కార్పొరేటర్లు. బల్దియా హెడ్ ఆఫీస్తో పాటు జోనల్ సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కార్పొరేటర్లు. తమ డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులను లిస్టు చేసి తీసుకొస్తున్నారు. కోట్ల రూపాయల పనుల కోసం రిక్వెస్ట్లతో జీహెచ్ఎంసీకి వస్తున్నారు. రోడ్లు, కాలువలు, శానిటేషన్తో పాటు కమ్యూనిటీ హాల్స్, స్ట్రీట్ లైట్స్, పథకాల అమలును బల్దియా అధికారుల ముందుంచుతున్నారు కార్పొరేటర్లు. కార్పొరేటర్స్ స్పెషల్ ఫండ్స్ కేటాయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ను కోరుతున్నారు. 6 నెలల కింద డివిజన్ల వారీగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్ కేటాయించారు అధికారులు. మిగిలిన పనుల కోసం కూడా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. స్థానికులను తీసుకువచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ ఇప్పిస్తున్నారు కొంతమంది కార్పొరేటర్లు. బల్దియా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల్లో ఉండటానికి ప్లాన్ చేస్తున్నారు కార్పొరేటర్లు. తమ డివిజన్లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పించడం, రోడ్లను రిపేర్ చేయించడం, సీసీ రోడ్లు వేయించడం, బస్తీ దవాఖానాలను బాగు చేయించి డాక్టర్లను అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. శానిటేషన్ ఇబ్బందులు లేకుండా చూడటం, ప్రతి ఏరియాకు మంచినీళ్లు వచ్చేలా చూడటం లాంటి పనులు చేస్తున్నారు కార్పొరేటర్లు. కార్పొరేటర్లతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన టికెట్ రాని వాళ్లు సైతం ఓటర్లకు సంబంధించిన పనులు చేయడానికి జీహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్నారు.